ఐపీఎల్ 2025 సిఎస్కే వర్సెస్ డీసీ 17th మ్యాచ్ ప్రివ్యూ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. దీంతో పాటు నేను చెప్పే 5 పాయింట్స్ గురించి ఫస్ట్ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నంబర్ 1 పిచ్ రిపోర్ట్, నంబర్ 2 టూ టీమ్స్ ప్లేయింగ్ 12, నంబర్ 3 వెదర్ కండిషన్స్, నంబర్ 4 హెడ్ టు హెడ్, నంబర్ 5 గ్రౌండ్ యొక్క స్టాట్స్. ఫస్ట్ మ్యాచ్ ప్రివ్యూతో స్టార్ట్ చేసుకుందాం. ఐపీఎల్ 2025 సిఎస్కే వర్సెస్ డీసీ 17th మ్యాచ్ ఏప్రిల్ 5న 3:30 PM ఎంఏ చిదంబరం స్టేడియం చెన్నైలో జరుగుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ 5 టైమ్స్ ఛాంపియన్స్ అయిన చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా ఉండబోతుంది. టూ టీమ్స్ యొక్క స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ టీం సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ లక్నో సూపర్ జైంట్స్పై 2 మ్యాచ్లు గెలిచి పాయింట్స్ టేబుల్లో 2వ స్థానంలో ఉండగా, చెన్నై సూపర్ కింగ్స్ టీం 3 మ్యాచ్ల్లో 1 మ్యాచ్ గెలిచి 2 మ్యాచ్లు ఓడిపోయి పాయింట్స్ టేబుల్లో 8వ స్థానంలో ఉంది. లాస్ట్ టైం సిఎస్కే వర్సెస్ డీసీ ఈ టూ టీమ్స్ తెలబడినప్పుడు ఢిల్లీ టీం 191 రన్స్ చేసింది. ఇన్ఫాక్ట్ చెన్నై సూపర్ కింగ్స్ టీం టార్గెట్ని చేసింగ్ చేయలేక ఫెయిల్ అయ్యి 20 రన్స్ డిఫరెన్స్తో మ్యాచ్ ఓడిపోయింది. టూ టీమ్స్ స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ అండ్ స్ట్రాంగ్ బౌలింగ్ లైనప్ ఉన్నాయి కాబట్టి బ్యాట్స్మెన్స్ అండ్ బౌలర్స్ మధ్య చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ జరగబోతుంది. గత ఫ్యూ సీజన్స్లో చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళ హోమ్ అడ్వాంటేజ్ వల్ల ఎక్కువ మ్యాచెస్ విన్ అయి ప్లే ఆఫ్స్కి ఈజీగా క్వాలిఫై అయింది. కానీ ఈ సీజన్లో బ్యాటింగ్లో చాలా స్ట్రగుల్ అవుతున్నారు. మెయిన్గా ఓపెనర్స్ నుంచి టీం కావాల్సిన స్టార్ట్ అయితే అందిలేకపోతున్నారు. ఐపీఎల్లో ఓపెనర్గా బెస్ట్ రికార్డున్న డెవన్ కాన్వే బెంచ్పై కూర్చోబెట్టి తన ప్లేస్లో రావత్ త్రిపాఠిని ఆడిస్తున్నా కానీ తను మాత్రం అంత గొప్ప పర్ఫార్మెన్స్ చేయట్లేదు. మరి ఈ మ్యాచ్లో ప్లేయింగ్ 12లో చేంజెస్ చేసి బౌన్స్ బ్యాక్ కావాలని చూస్తున్నారు. ఎస్పెషల్లీ ఢిల్లీ క్యాపిటల్స్ టీం అయితే ఆడిన 2 మ్యాచెస్ మాత్రం వాళ్ళు బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లైనప్తో ఆదరగొడుతున్నారు. మెయిన్గా ఫ్యాబ్ డు ప్లెసిస్ అయితే ఆ టీంకు వైస్ కెప్టెన్గా అండ్ ఓపెనర్గా టీం కావాల్సిన రన్స్ చేస్తూ వస్తున్నాడు. ఇంకా డీసీ బౌలింగ్ లైనప్లో కూడా ఎక్స్పీరియన్స్ బౌలర్స్ ఉండడం వల్ల పవర్ ప్లే అండ్ డెత్ ఓవర్స్లో మంచిగా బౌలింగ్ చేస్తున్నారు. నంబర్ 1 పిచ్ రిపోర్ట్. ఇంక ఈ మ్యాచ్కి పిచ్ ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం. చపాక్ స్టేడియం అని పిలువబడే ఎంఏ చిదంబరం స్టేడియం ఇండియాలో తమిళనాడులో ఉన్న ఒక క్రికెట్ స్టేడియం. ఇది ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజ్కి హోమ్ గ్రౌండ్గా ఉంది. ఇంకా అనేక ఇంటర్నేషనల్ మ్యాచెస్ కూడా ఈ స్టేడియంలో ఆడారు. ఎంఏ చిదంబరం స్టేడియంలోని పిచ్ స్పిన్ ఫ్రెండ్లీ వికెట్గా ఉంటుంది. ముఖ్యంగా మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్ది ఇనిషియల్ ఓవర్స్లో ఉన్న పిచ్ టెన్స్ అయ్యే కొద్ది బ్యాటింగ్కి ఈజీ అవుతుంది. ఇంకా స్ట్రోక్ మేకింగ్కు మంచి ఫేస్ అండ్ బౌన్స్ అందిస్తుంది. మరి సర్ఫేస్ కూడా స్లో డౌన్ అయ్యి స్పిన్నర్స్ ప్లేలోకి వస్తారు. ఇంకా సెకండ్ బ్యాటింగ్ చేసేటప్పుడు డ్యూ ఫ్యాక్టర్ వస్తుంది. ఇంకా ఫస్ట్ బ్యాటింగ్లో షాట్స్ ఆడడానికి స్ట్రగుల్ అయినా తర్వాత సెకండ్ బ్యాటింగ్కి మాత్రం డ్యూ ఫ్యాక్టర్ వస్తే ఈజీగా షాట్స్ ఆడుతూ అగ్రెసివ్ బ్యాటింగ్ చేస్తారు. మెయిన్గా సిఎస్కేకి హోమ్ అడ్వాంటేజ్ వల్ల ఈ మ్యాచ్లో వాళ్ళ స్పిన్నర్స్ ఇనిషియల్గా వికెట్స్ తీసి టీంకు మంచి స్టార్ట్ అందిస్తే ఈ మ్యాచ్ డిఫరెంట్ బ్యాటిల్గా మారుతుంది. ఇక నంబర్ 2 టూ టీమ్స్ ప్లేయింగ్ 12. ఫస్ట్ సిఎస్కే ప్లేయింగ్ 12. రుతురాజ్ గైక్వాడ్, డెవన్ కాన్వే, రచిన్ రవీంద్ర, షేక్ రషీద్ అండ్ విజయ్ శంకర్, శివం దుబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, అనుషల్ కంబోజ్, ఖలీల్ అహ్మద్. ఈ టీంకి ఇంపాక్ట్ ప్లేయర్గా మతీషా పతిరానా. ఇంకా నెక్స్ట్ డీసీ ప్లేయింగ్ 12. ఫ్యాబ్ డు ప్లెసిస్, జేక్ ఫ్రేజర్ మెగర్క్, అభిషేక్ పరల్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, ట్రిస్టన్ స్టెప్స్, విప్రాజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముఖేష్ కుమార్. ఈ టీం కూడా ఇంపాక్ట్ ప్లేయర్గా అశుతోష్ శర్మ. ఇక నంబర్ 3 వెదర్ కండిషన్స్. వెదర్ కండిషన్స్ చెన్నైలో ఎలా ఉంటుందంటే ఎక్కువగా హ్యూమిడిటీ 80% ఉంటుంది. ఇంకా రైన్ థ్రెడ్ వచ్చేసి ఈ మ్యాచ్లో అంతగా కనిపించడం లేదు. రైన్ ఛాన్స్ వచ్చేసి 20% ఉంది. నంబర్ 4 హెడ్ టు హెడ్. టోటల్గా 30 మ్యాచెస్ ఆడితే అందులో సిఎస్కే 19 మ్యాచెస్ గెలిచింది, ఢిల్లీ 11 మ్యాచెస్ గెలిచింది. హెడ్ టు హెడ్ చూస్తే సిఎస్కేనే డామినేట్ చేస్తూ వస్తుంది. ఇంకే మ్యాచ్లో కూడా సిఎస్కేదే పైచే ఉండబోతుంది, ఎందుకంటే హోమ్ అడ్వాంటేజ్ ఎక్కువగా ఉంటుంది. నంబర్ 5 గ్రౌండ్ యొక్క స్టాట్స్. టోటల్గా 141 మ్యాచెస్ ఆడారు. యావరేజ్ స్కోర్ వచ్చేసి 155 ఉంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 73 మ్యాచెస్ గెలిచింది అండ్ సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 67 మ్యాచెస్ మాత్రమే విన్ అయింది. రిజల్ట్స్ చూసుకున్నట్లయితే 2 ఉంది. స్కోరింగ్ ప్యాటర్న్. బిలో స్కోర్ 150 54 టైమ్స్ చేశారు. బిట్వీన్ స్కోర్ 150 to 169 42 టైమ్స్ చేశారు. బిట్వీన్ స్కోర్ 170 to 189 23 టైమ్స్ చేశారు. అబోవ్ స్కోర్ 190 24 టైమ్స్ చేశారు. మరి ఈ మ్యాచ్లో విన్ అయ్యి బౌన్స్ బ్యాక్ కావాలని సిఎస్కే చూస్తుంది. ఇంకా ఢిల్లీ క్యాపిటల్స్ టీం
వాళ్ళ హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవాలని చూస్తుంది. ఎనీవే ఈ మ్యాచ్లో ఎవరిది పై చేతుందో కామెంట్ చేయండి భయ్యా. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించుంటే లైక్ చేసి కామెంట్ చేయండి భయ్యా. ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ కంటెంట్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.